హస్తినలో కాంగ్రెస్ యువ సమ్మేళనం పాత జ్ఞాపకాలను తలుచుకున్న నేతలు. తీర ప్రాంతాల్లో యాష్ పౌండ్ చిచ్చు, సర్కార్ నిర్ణయంపై స్థానికుల ఆగ్రహం. క్రైమ్ సిటీగా మారుతున్న నిజామాబాద్, మహిళలకు రక్షణ కరువు. సుంకులమ్మ ఆలయంపై గాలి వార్తలు, బంగారు నిధి బయటపడిందన్న స్థానికులు. మహబూబ్నగర్లో కిడ్నాపర్ల చేతిలో హతమైన శ్రేయ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డిలతో కలిసి సీఎంను కలిసిన శ్రేయ పేరెంట్స్ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరారు. తమలా మరే తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలవద్దని, ఇలాంటి తప్పులు చేయాలంటేనే భయపడే విధంగా నిందితుల్ని శిక్షించాలని కోరారు శ్రేయ పేరెంట్స్. మా ఇంట్లో పాపని అతి దారుణంగా హత్య చేయాలనే ఉద్దేశంతో కిడ్నాప్ చేసి తర్వాత అతి క్రూరంగా చంపి ఒక గోనె సంచిలో మూట కట్టేసి 30 అడుగుల పాడుబడ్డ బావిలో పడేశారు. ఆ విషయంలో పోలీసులు అందరూ సహకరించి 3 దుండగులను పట్టుకున్నారు. ఆ 3కి వీలైనంత తొందరగా అతి కఠిన శిక్ష, ఉరి శిక్ష విధించాలని మా కోరిక. మా బాధ ఏ తల్లిదండ్రులకు కూడా ఇక ముందు రావద్దు. ఆ దారుణ హంతకుల కిరాతనంగా శిక్ష ఎలా ఉండాలంటే, చిన్నపిల్లల్ని ఎవరైనా ముట్టుకోవాలంటే బాధపడాలి, భయపడాలి. ఆ విషయంలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక విన్నపాన్ని ఇచ్చాము. మా ఒకటే విన్నపం ఏంటంటే, ఆ 3 హంతకులకి అతి త్వరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కాన్స్టిట్యూట్ చేసి అతి దారుణంగా మా కూతుర్ని చంపేసిన వాళ్ళని శిక్షించాలని కోరాము. ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు. వీలైనంత త్వరగా అది అమలు చేస్తామని చెప్పారు. మాతో పాటు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మన మంత్రి గారు మాతో పాటు ఉండి వివరించారు ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు కూడా చాలా శాంతంగా విన్నారు. ప్రశాంతంగా విని దానికి తగ్గ చర్య తీసుకుంటా అని మాకు హామీ ఇచ్చారు. మేము ఈ హామీ డెఫినెట్గా నెరవేరుస్తారని ఆశిస్తున్నాం. నాకు చెప్పడానికి మాటలు కూడా ఏమి రావడం లేదు. తను నమ్మిన వాళ్ళు మోసం చేసి కిరాతకంగా లాస్ట్కు నా బిడ్డను ఆఖరి చూపు కూడా చూసుకొనియకుండా, అసలు ఎవరు ముట్టుకోవడానికి కూడా వీలు లేకుండా మొత్తం దుర్వాసన పట్టినట్టు అయిపోయింది. అసలు ఏ తల్లిదండ్రికి ఇట్లాంటి బాధ రావద్దు, మట్టిలో పూర్చేసే అంత. ఇప్పుడు మొత్తం అయిపోయింది. నా బిడ్డ ఏం చేసినా తిరిగి రాదు, కానీ ఇంకే తల్లిదండ్రికి ఇట్లాంటి జరగద్దు. వాడికి పడిన శిక్ష చూసి కొద్ది మంది అన్నా అట్లాంటి పని చేయడానికి భయపడాలని సార్ని వచ్చి కలిసినాం. దీనికి మాకు ఇదంతా అరేంజ్ చేసిన మా లెక్చరర్స్ యూనియన్ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్, దానికి మేము ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటాము. ఇది అందరు కలిసి, మీడియా అందరు కలిసి పబ్లిసిటీ, వాడికి పడిన పనిష్మెంట్ కూడా పబ్లిసిటీ ఇచ్చి ఇంకెవ్వరు ఇట్లాంటి పని చేయాలంటే భయపడాలి. నాకేం మాట్లాడాలన్నా కూడా తెలియడం లేదు. నెల్లూరు జిల్లాలో యాష్ పౌండ్ నిర్మాణంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. తీర ప్రాంతాన్ని బూడిదమయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడుతున్నారు. నివాస ప్రాంతాల మధ్య యాష్ పౌండ్ నిర్మిస్తే సోంపేట లాంటి ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాయి విపక్షాలు. నెల్లూరు జిల్లా నేలటూరుపాళెంలో ఏపీ జెన్కో నిర్మించతలపెట్టిన యాష్ పాండ్ వివాదాస్పదంగా మారింది. ప్రజాభిప్రాయ సేకరణకు విరుద్ధంగా 6 గ్రామాల మధ్య 300 ఎకరాల్లో బూడిద చెరువు నిర్మించడాన్ని తీర ప్రాంత వాసులతో పాటు ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రజల నుంచి సేకరించిన భూములను ప్రైవేట్ సంస్థలకు అధిక ధరకు కట్టబెట్టిన జెన్కో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ నిర్వాసితులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. జెన్కో సిబ్బంది క్వార్టర్స్ కోసమని సేకరించిన భూమిలో యాష్ పాండ్ నిర్మించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బాధితులకు అండగా టీడీపీ, సిపిఎం, సిపిఐ పార్టీల నేతలు నేలటూరు చేరుకుని యాష్ పాండ్ నిర్మాణ పనులను పరిశీలించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో
పోలీసులకు విపక్ష నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని లాఠీలతో అణగదొక్కాలని చూస్తే సోంపేట లాంటి సంఘటనలు పునరావృతమవుతాయని హెచ్చరించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ప్రజాభిప్రాయం సేకరించకుండా పనులు చేపట్టే అధికారం ఎవరిచ్చారని విపక్ష నేతలు జెన్కో చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణను నిలదీశారు. ఈ రోజు దుర్మార్గంగా పోలీసులు పెట్టి 4 చెక్ పోస్టులు 4 వైపులా పోలీసులు పెట్టి మీరు రెస్పాండ్ చేస్తారా గ్రామాల మధ్య? అంటే ప్రజల్ని నరకం అనిపించమని చెప్పేసి పోలీస్ సిబ్బందిని కాపులో పెట్టి చేస్తారా? తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది మంచిది కాదు. వాస్తవానికి ఇది బూడిద చెరువు 300 ఎకరాలు 303 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇది వర్షాకాలం ఈ కట్టలు తెగాయంటే మొత్తం పంట పొలాల మీద గ్రామాల మీద పడతాయి. ఎండాకాలంగానే ఈ బూడిద మొత్తం కూడా ఈ గ్రామాలని మొత్తం చుట్టుముడుతుంది. బూడిద మనుషులుగా తయారయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఈ యాష్ పాండ్ని ఇక్కడ గ్రామాల మధ్య నిర్మించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. జెన్కో అధికారులు మాత్రం యాష్ పాండ్ వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదంటున్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో పనులు చేపడుతున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు జెన్కో అధికారులు. ఇప్పుడు ఏదైతే మనం యాష్ పాండ్ నిర్మిస్తున్నామో దానివల్ల ఎటువంటి కాలుష్యం కానీ పొల్యూషన్ కానీ ఎటువంటి జల కాలుష్యం కానీ వాయు కాలుష్యం కానీ ఎటువంటి ఇబ్బందులు, దానికి తగిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నామండి. దీనివల్ల విలేజెస్ ఎటువంటి అపోహలు చెందవలసిన అవసరం లేదు. అన్ని ప్రొటెక్షన్లు దాని చుట్టూ గ్రీన్ బెల్ట్ డెవలప్ చేసి ఎటువంటి పొల్యూషన్ కలగకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నామండి. సముద్ర తీరంలో బకింగ్హామ్ కెనాల్ సమీపంలో యాష్ పాండ్ నిర్మిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు 6 గ్రామాల మధ్య ఏర్పాటు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. వెంటనే యాష్ పాండ్ నిర్మాణ పనులు నిలిపివేయకపోతే ప్రజా ఉద్యమం తప్పదని రాజకీయ పార్టీలు హెచ్చరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన అరుదైన సమ్మేళనం హస్తినంలో చోటు చేసుకుంది. విద్యార్థి ఉద్యమం నుంచి దేశాన్ని శాసించే వ్యక్తులుగా ఎదిగిన వారంతా ఒక చోటకు చేరారు. తమ అనుభవాలను మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. కాసేపు రాజకీయాలను పక్కన పెట్టి రిలాక్స్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం అల్యూమిని తొలిసారి దేశ రాజధానిలో సమావేశమైంది. ఎన్ఎస్యుఐ విభాగంలో రాష్ట్ర జాతీయ స్థాయిలో పనిచేసిన సుమారు 300 మంది ప్రతినిధులతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా, యువనేత రాహుల్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నుంచి దశాబ్దాల పాటు పార్టీకి సేవలందించిన వారిని సోనియా, రాహుల్ అభినందించారు. గడిచిన 66 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో విజయాలు సాధించినా విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఈ సందర్భంగా సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. విపక్షాల తప్పుడు ప్రచారాన్ని యువ నాయకత్వం తిప్పికొట్టాలని సోనియా పిలుపునివ్వగా, యువ నాయకత్వానికి రాబోయే రోజుల్లో మరింత ప్రాధాన్యం ఉంటుందని రాహుల్ భరోసా ఇచ్చారు. కొత్త శకానికి నాంది పలికిన రాహుల్ గాంధీ గారి చొరవతో ఎన్ఎస్వై నాయకత్వం అలుమ్నై పేరుతో ఎన్ఎస్వై ఉద్యమం నుంచి, పార్టీ నుంచి, అంటే ఆ సంస్థ నుంచి తయారైనటువంటి వ్యక్తులు, ఎక్స్ ప్రెసిడెంట్స్, ఆల్ ఇండియా వాళ్ళదంతా చిన్న మిలన్ లెక్క, ఒక గెట్ టుగెదర్ లెక్క, ఒక పండగ వాతావరణంలో జరుపుకున్నాం. ఈ రకమైనటువంటి ఎక్సర్సైజు పేరెంట్ బాడీ బలోపేతానికి ఇది చర్యలకి దారితీస్తుంది. అధికారం గురించి ఆలోచించకూడదు, పార్టీ సిద్ధాంతాల గురించి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం గురించే మాట్లాడాలి, దాని గురించే మనం ఆలోచన చేయాలని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పునాదులు లాంటి వాళ్ళు, పునాదులు గట్టిగా ఉంటేనే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని చెప్పి ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ యొక్క ప్రాధాన్యతను ఈరోజు మరీ నొక్కి చెప్పడం జరిగింది. మరోవైపు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు జరుగుతుండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏపీలో విద్యార్థి ఎన్నికలు జరగడం లేదని పొన్నం ప్రభాకర్ సోనియా, రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థి ఎన్నికల్ని ఏపీలో జరిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఎన్నికల్లో, విద్యార్థి సంఘాలకు ఎన్నికల్లో మిగతా దేశం మొత్తం మీద ఉన్నది. మేము విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఇక్కడ దాకా రాగలిగినాం. ఎటువంటి రాజకీయ కుటుంబం లేకున్నా ఈరోజు విద్యార్థి సంఘ ఎన్నికలు అనేటువంటి అవసరం ఉంది. మీరు ఆ విధమైన చొరవ చూపెట్టామని ఈ సందర్భంగా కోరడం జరిగింది. ఎందుకంటే నూతనంగా ఓటింగ్ ప్యాటర్న్ కానీ, లీడర్షిప్ యొక్క క్వాలిటీస్ కానీ అనేటువంటి విద్యార్థి సంఘ ఎన్నికల నుంచి పెట్టడం వల్ల వస్తుంది. కాబట్టి అది లేకపోవడం వల్ల ఒక చైతన్యం అనేటువంటి కొరబడుతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి ఎలక్షన్ రావాలనేటువంటి అంశాన్ని సందర్భంగా కోరుతూ ఈ సమ్మేళనానికి పలువురు జాతీయ స్థాయి నేతలతో పాటు రాష్ట్రం నుంచి డిఎస్ వెంకట్రామరెడ్డి, పొంగులేటి, పొన్నం, వంశీచంద్రారెడ్డి సహా పలువురు నేతలు హాజరై తమ అనుభవాల్ని పంచుకున్నారు.
చట్టం తన పని తాను చేసుకుపోతోంది. మరోవైపు మురుగాళ్లు మహిళలపై అఘాయిత్యాలకు తెగబడుతూనే ఉన్నారు. ఇంట్లో ఉన్న, బయటకు వచ్చినా, స్కూల్కి వెళ్ళినా, పార్కుకి వెళ్ళినా, బస్ స్టాండ్లో అయినా, రైల్వే స్టేషన్లో అయినా మహిళలకు ఎక్కడా రక్షణ లేదు. కరీంనగర్ జిల్లా రామగుండం రైల్వే స్టేషన్లో ఇంటర్ విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యం రాష్ట్రంలో మహిళల భద్రతను మరోసారి ప్రశ్నార్థకంగా మార్చింది. రాష్ట్రంలోని నిర్భయ చట్టంపై నమోదైన కేసు ఇది రెండోది. కేసు నమోదు చేశారు సరే, ఇంతకీ నిందితులకి శిక్ష పడేది ఎప్పుడు? అత్యాచార నిరోధానికి చేసిన కొత్త చట్టంతో అఘాయిత్యాలు ఆగుతాయనుకున్నారంతా. కానీ చట్టం వచ్చిన తర్వాత వరుసగా అవే సెక్షన్ల కింద కేసులు నమోదవుతూ ఉన్నాయి. రాష్ట్రంలో నిర్భయ చట్టం కింద తొలిసారి తెనాలిలో కేసు నమోదైంది. రోజులు గడిచేలోపే కరీంనగర్ జిల్లా రామగుండంలో మరో కేసు వెలుగు చూసింది. ఇంతకీ రామగుండం రైల్వే స్టేషన్లో ఏం జరిగింది? వరంగల్ జిల్లాలోని జనగాంలో ఓ ప్రైవేట్ కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది ధరణి. సొంత ఊరు ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి. అక్కని చూడ్డానికి పెద్దపల్లి బయలుదేరిన ధరణి బెల్లంపల్లిలో పాట్నా ఎక్స్ప్రెస్ ఎక్కింది. బెల్లంపల్లిలో పాట్నా ఎక్స్ప్రెస్ ఆగదని తెలియడంతో అనుకోకుండా రామగుండంలో దిగింది. సమయం రాత్రి 8 గంటలు. జనసంచారం అంతంత మాత్రంగానే ఉంది. అటుగా వచ్చిన పాత నేరస్తుడు మహ్మద్ సమీర్ ధరణిపై కన్నేశాడు. మాయమాటలు చెప్పాడు. టీ తాగించాడు, టిఫిన్ పెట్టించాడు, పెద్దపల్లి తీసుకెళ్తానని నమ్మబలికాడు. ఆ మాటలు నమ్మిన ధరణి సమీర్ వెంట నడిచింది. అంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. అమ్మాయిని మాటల్లో పెట్టే సమయంలోనే తన స్నేహితుడు రాజుకి సమాచారం ఇచ్చాడు సమీర్. స్టేషన్ పక్కనే ఉన్న ముళ్ల పొదల్లో నక్కి ఉన్నాడు రాజు. ధరణిని తీసుకుని అటే వచ్చాడు సమీర్. అంతలోనే ఒక్క ఉదుటున అమ్మాయిపై దాడి చేశారిద్దరు. శారీరకంగా చిత్రహింసలు పెట్టారు. ఆపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. రైల్వే ప్లాట్ఫామ్ కు కూతవేటు దూరంలోనే ఉంది అత్యాచారం జరిగిన ప్రదేశం. రైల్వే పోలీసులున్నారు. వారికో స్టేషన్ ఉంది. గస్తీ తిరుగుతున్నారు కూడా. కానీ బాధితురాలు వారిని తప్పించుకుని వచ్చే వరకు విషయం ఎవరికీ తెలియలేదు. మాట్లాడి నెట్ చేసి పెద్దపల్లి పంపుతా అది ఇదని తీసుకొని పోయినాట. పంపితే పోయినాక అటు పోయినాక ఇంకో పిల్లాడు వచ్చిందట, రాజు అనే పిల్లాడు వచ్చి వాళ్ళు ఇద్దరు ఏం చేసినో తెలియదు. మళ్ళీ ఆమె ఉర్రుకుంటే ఇక్కడికి రైల్వే స్టేషన్కి వచ్చారకు సెకండ్ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆటో డ్రైవర్లు ఇక్కడ ఉంటారు కదా నైట్లో, వాళ్ళు చూసి ఆటో డ్రైవర్లు చూసి జీఆర్పీ వాళ్ళకు అప్పచెప్పారు. అఘాయిత్యం చేసిన నిందితులిద్దరూ వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత తీరిగ్గా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని వెతికి పట్టుకున్నారు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. బీట్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని అక్కడికి వెళ్ళేసరికి అప్పటికే ఈ రాజును సమీర్ పారిపోయినారు. వీళ్ళు పారిపోయిన తర్వాత వాళ్ళందరూ తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు నమోదు జరిగింది. ఇమీడియట్గా వాళ్ళందరూ నేరస్తులను పట్టుకోవడానికి కూడా బృందాలు పంపించి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులు పాత నేరస్తులే. వీరి తల్లిదండ్రులకు పలు నేరాలతో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో రాజు ఓ యువతిపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలున్నాయి. ఇతనిపై రామకొండ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ కూడా ఉంది. రైల్వే స్టేషన్ పరిధిలో జరిగిన అత్యాచార ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. స్టేషన్కు వచ్చే యువతులు, బాలికలు ఒంటరిగా ఓ చోట కూర్చోడానికి కూడా భయపడుతున్నారు. రైల్వే స్టేషన్లో కూడా తమకు రక్షణ లేకుండా పోతుందని వాపోతున్నారు అమ్మాయిలు. జాగ్రత్తగా ఉండండి, అబ్బాయిలతోటి తెలియని వాళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పారు. అదే ఇక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే జాగ్రత్త తీసుకోవాలి. అమ్మాయిల్ని అంటే చాలామంది జరుగుతూనే ఉంది కదా, వాళ్ళు కూడా మంచిగా యాక్షన్ తీసుకుంటే ఏం కాదని అనుకుంటున్నాను. అమ్మాయిలకి మాత్రం సెక్యూరిటీ ఉండాలి. ఇంకా నిర్భయ లాంటి ఇంకా సమస్యలు ఎవరికి రాకూడదు. అలాంటి వాళ్ళని షూట్ చేసి పడేయాలి సార్. నిజం నాకైతే గన్నిస్తే మాత్రం షూట్ చేసి పడేస్తాను. రామగుండం రైల్వే స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన స్థానికుల్ని కలచివేసింది. విద్యార్థులు, రైల్వే ఉద్యోగులు ముక్త కంఠంతో అత్యాచారాన్ని ఖండిస్తున్నారు. పోలీసులు సెక్యూరిటీ పెంచితేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయంటున్నారు. చాలా మంది చూస్తూ ఉంటాం, అమ్మాయిలు వస్తూ ఉంటారు, లోన్లీగా కూర్చొని ఉంటారు.
మళ్ళీ ఆకతాయిలు కూడా తిరుగుతూ ఉంటారు కదా, ఎవరు ఎలా ఉంటారో నమ్మలేం. కాబట్టి అమ్మాయిలు కూడా కొంచెం వాళ్ళ సేఫ్టీలో వాళ్ళు ఉండాలి, వాళ్ళు సేఫ్టీ మెజర్స్ చూసుకోవాలి. మినిమం ఎవరైనా పేరెంట్స్ని కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళని నిండబెట్టుకోవడమో లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర నిలబడడం వాళ్ళతో చూస్తూ ఉండాలి. ఇట్లాంటి దురదృష్టకరమైన సంఘటన జరగడం ఇది మొదటిసారి. దీన్ని ఇక ముందు జరగకున్నట్లు ఏదైతే రైల్వే యంత్రాంగం ఉందో ఆర్పిఎఫ్ కానీ జీఆర్పీ కానీ పోలీసు యంత్రాంగం దీన్ని గట్టి చర్య తీసుకొని ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిందిగా మనవి చేస్తాం. కేవలం ఢిల్లీలోనే కాదు, గల్లీ గల్లీలోనూ ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. అప్పటికప్పుడు కొన్ని సంఘటనలపై నిరసనలు వెల్లువెత్తుతాయి. అందరూ గుమిగూడి బాధితురాలి పక్షాన పోరాటం చేస్తారు. కానీ కరీంనగర్లో జరిగిన ఘటనపై ఎక్కడా ఎలాంటి స్పందన రాలేదు. బాధితురాలికి బాసటగా నిలిచిందెవరు? దళిత యువతికి ధైర్యం చెప్పింది ఎవరు? చివరికి వీటన్నింటికీ మౌన సాక్ష్యంగా నిలిచిపోయింది రామగుండం రైల్వే స్టేషన్.